ఫస్ట్ డే ఆఫ్ ఇంటర్మీడియట్ హాస్టల్. అప్పటి వరకు నా మైండ్ ఒకటే రన్ అవుతుంది, కొన్ని రోజులైతే సెట్ అయిపోతుంది అంతా అని. కానీ ఆ రోజునైతే వచ్చేసింది. అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. చుట్టూ వేరే వాళ్ళు, చుట్టూ కొత్త వాళ్ళు, చుట్టూ కొత్త ప్లేస్. అసలు ఏం జరుగుతుంది? అప్పటి వరకు నాకు అర్థం కాలేదు ఇంటర్మీడియట్ హాస్టల్ అయితే ఎలా ఉంటుందా అని. ఆ రోజు నైట్ వచ్చేసింది. ఆ రోజు నైట్ ఒక సిచ్యువేషన్ నా ఇంటర్మీడియట్ మొత్తానికి ఒక మెమరీగా ఉండబోతుందా? అసలు ఏం జరిగింది ఆ రోజు నైట్ నేను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫాస్ట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. రోజు ఇలాంటి ఒక వీడియో వస్తుంది మీకోసం. నా నా రియాలిటీ మొత్తం నేను మీతో షేర్ చేస్తాను. యూట్యూబ్ ఖచ్చితంగా చెప్తున్నా, బెస్ట్ బెస్ట్ అండ్ బెస్ట్ ఇచ్చేస్తాను మీకోసం. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చలో ఆ రోజు నైట్, రేపు పొద్దున ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళిపోవాలా. ఈ రోజు నైట్ ఏం జరిగింది? సరే కూడా నేను సర్ది పెట్టుకున్నాము. ఒక బ్యాండ్ బ్యాగ్ అని చెప్పని ఇంటర్మీడియట్లో అంటే కొంతమంది వచ్చేసి అమ్ముతా ఉంటారు. దాని నిండుగా స్నాక్స్, అసలు దాన్ని స్నాక్స్ పెద్ద పెట్టుకున్నాం. రేపు పొద్దున లేచేసి డైరెక్ట్ కాలేజ్. కట్ చేస్తే రేపు పొద్దున 6 గంటలు అయిపోయింది. మొత్తం అంతా రెడీ, స్నానాలు చేసుకొని అంతా రెడీ అయితే లగేజ్ అంతా పెట్టుకున్నాము. స్టోరీ మర్చిపోదు. స్టోరీ ఏంటంటే వెళ్ళిపో వెళ్తున్నా వెళ్తున్నా అనే పాట పెట్టేసి ఇన్స్టాలో స్టోరీ వేసేసాం. అంటే హాస్టల్ లైఫ్ అని చెప్పేసి, కాలేజ్ గోయింగ్ అని చెప్పేసి ఒక స్టోరీ అయితే వేసేసి స్టార్ట్ అయింది. లగేజ్ అంతా ఎత్తేసుకుని అంతా పెట్టేసుకుని వాటర్ బాటిల్ మిస్ అయిపోయింది. వాటర్ బాటిల్ పెట్టుకోలేదు. సరే స్టార్ట్ అయినాం. కట్ చేసే కోడూరు ఆపేసారు. ఎవరు లేదు, కోడూరు ఆపేసి ఏదో కొనుక్కుంటున్నారు. దాంతోపాటు నాకు వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకుని డైరెక్ట్ కట్ చేస్తే నేను మధ్యలో గేమ్ ఆడదాం. అసలు ఏం చేయాలో అర్థం కాదు. నా మైండ్ పని చేయకుండా పోతుంది అప్పుడప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో మనం అయితే గేమ్ ఆడి ఇంట్లో వాళ్ళు ఎందుకు గేమ్ అంటే మనకి ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడో హోమ్సిక్ అంటే తెలియదు ఫస్ట్ నాకు. దాని తర్వాత ఎప్పుడో వస్తాము, మళ్ళీ ఎప్పుడు ఆడుకోవాల్సింది అని చెప్పని మనమైతే అలా చెప్పేసాం అనమాట. దాని తర్వాత ఓపెన్ చేయగానే కాలేజ్ కాలేజ్ అని చెప్పేసి అక్కడ దిగేసాము. సైడ్ కాలేజ్ పార్క్ చేశారు. లగేజ్ అంతా తీసుకున్నాం. లోపలికి వెళ్ళిపోయాం. స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే ఆడొచ్చేసి అడ్మిషన్ అని చెప్పని అడ్మిషన్ చేసుకొని, అడ్మిషన్ వచ్చేసి ఆగస్టులోనే అయిపోయాయి. మనకి అంటే సెప్టెంబర్ దసరా టైంకి నా అడ్మిషన్ అయిపోయింది. మా అన్న ఆ కాలేజ్ సీనియర్ అనమాట. ఆ ధైర్యంతోనే మనం అయితే ఆ కాలేజ్ చేరింది. అలా అడ్మిషన్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. అడ్మిషన్ నెంబర్ వచ్చింది. దాంతో డబ్బులు ఎంత మాట్లాడుకున్నాను ఏం కథ అంతా అయిపోయింది. డబ్బులు తీసుకున్నాను, డబ్బులు కట్టేసాడు. ఎంత కట్టేశారు అంతా కొద్దిగా. సరే డబ్బులు కట్టేసాం, అంతా అయిపోయింది. మా వాళ్ళు అయితే వచ్చేసి ఏమనుకున్నారంటే నేను ఉండలేను అనుకున్నాను. నాకు కూడా ఉండబుద్ధి కదా, మరి కొంచెం ఎత్తుపోయిందిగా చెప్తాం. అసలు ఆ డబ్బులు కట్టేసిన తర్వాత అంతా మాట్లాడుకొని డైరెక్ట్ మెస్కి వెళ్ళిపోయి, అండర్ గ్రౌండ్ మెస్ ఉంటారు మా కాలేజీలో. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతే ఫుడ్ చేశారుగా సూపర్. ఫస్ట్ డే ఫుడ్ వచ్చేసి సూపర్. సరే ఫుడ్ తినేసాం, అంతా సెట్. హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతాం. 2 బ్లాక్స్ ఉంటాయి. మనమైతే లాస్ట్ బ్లాక్ వెళ్ళిపోయాం. సరే లాస్ట్ బ్లాక్ వెళ్ళిపోయినాం, అంతా సెట్. సెకండ్ ఫ్లోర్ 210 ఏదైనా సంథింగ్ నెంబర్. ఆ రూమ్లో ఒక కాట్ పట్టేమైన ఒక మనిషి నడిచమైన స్థలం ఉంది. దాంట్లో వచ్చేసి ఒక పాత కార్డ్ టూయి అంటే ఒక సౌండ్ వస్తుంది, కుయ్యి అని చెప్పని మనం పడుకున్నప్పుడు అలాంటి కార్డు ఒకటి వేసుకున్నాము. ఆడ బెడ్